ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈఎస్ఐసి మరియు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తమ సభ్యుల కోసం డిజిటల్ సేవల విస్తరణ ప్రక్రియలో మరో ముందడుగు వేస్తున్నాయి. ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ మొత్తాలను ఈ వాలెట్ల ద్వారా అందించే కొత్త పద్ధతిని త్వరలోనే ప్రారంభించనున్నాయి. ఈపీఎఫ్ఓ మెంబర్స్ తమ ఖాతాలకు ఈ వాలెట్లను లింక్ చేయడం ద్వారా డబ్బు వేగంగా పొందగలుగుతారు. ఆటోమేటిక్ సెటిల్మెంట్ ద్వారా క్లెయిమ్ చేయబడిన మొత్తాలు సభ్యుల బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ అవుతాయి. ఈ వాలెట్ల ఉపయోగం ద్వారా మరింత వేగవంతమైన విత్డ్రాల్ సాధ్యమవుతుంది. డిజిటల్ సదుపాయాలు ప్రభావంతో సభ్యులు ఎప్పుడైనా ఎక్కడ నుంచైనా ఈ వాలెట్ల ద్వారా నిధులను ఉపసంహరించుకోవచ్చు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత ద్రవ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈపీఎఫ్ఓ తాజాగా అధిక పెన్షన్ పొందడానికి సమాచారం అందించేందుకు గడువును జనవరి 31, 2025 వరకు పొడిగించిందండి. సభ్యులు తమ సంబంధిత వివరాలను సక్రమంగా అప్డేట్ చేయడానికి ఈ గడువు పెంపు బాగా ఉపయోగపడుతుంది. ఉచిత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ సేవలను రిజిస్టర్ చేసుకోవడానికి సంబంధిత కార్యాలయాల్లో లేదా ఆన్లైన్లో ప్రాసెస్ అందుబాటులో ఉందండి. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి వంటి సంస్థలు డిజిటల్ సేవలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరిస్తూ ముందుకు వెళ్తున్నాయి. డబ్బు జమ, ఉపసంహరణ ప్రక్రియలో సమయాన్ని తగ్గించడం, అలాగే బ్యాంక్ శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సభ్యుల సమయాన్ని ఆదా చేయడం చేస్తున్నాయి. డిజిటల్ వ్యవస్థ ద్వారా పనితీరు పారదర్శకంగా ఉంటుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో ఏదైనా లోపాలను వెంటనే గుర్తించి సరిదిద్దుకోవడం సులభం అవుతుంది. అలాగే సభ్యులు కష్టాలు తగ్గించేందుకు ఈ వాలెట్ల లింకింగ్ గొప్ప మార్గం అవుతుందని ఈపీఎఫ్ఓ నమ్మకంతో ఉంది. అన్ని రకాల క్లెయిమ్ సెటిల్మెంట్ల కోసం డిజిటల్ వేదికలతో సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి వంటి సంస్థలు ప్రజలకు మరింత చేరువగా ఉండటానికి సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఆన్లైన్, మొబైల్ అప్లికేషన్ సేవలు సభ్యులు తాము చేయాల్సిన ప్రక్రియలను మొబైల్ ద్వారా సులభంగా నిర్వహించుకునేలా కొత్త యాప్ సేవలు కూడా ప్రవేశపెట్టే యోచనలు ఉన్నాయి. నాన్ కంప్యూటరైజ్డ్ విభాగాల సమస్యలను పరిష్కరించడంలో ఈ డిజిటల్ పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తాయి.